నమస్కారం. బీ న్యూస్కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు పాలన సాగిందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ. దేశానికి అవినీతిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు కాదని ఆరోపణ. ప్రస్తుతం చంద్రబాబు దృష్టంతా మళ్లీ అధికారం చేజెక్కించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ను బీజేపీని వాడుకుంటున్నారని ఆగ్రహం. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను కలిసిన వినతి పత్రం అందజేసిన కాపు నేతలు. తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు రిజర్వేషన్ ను 5% నుంచి 10% వరకు పెంచాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు 115 కోట్ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడి. జూన్ ఆఖరు వరకు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వ్యాఖ్య. సాధారణ ఎన్నికల నేపథ్యంలో గుంటుపల్లిలో పోలీస్ కవాతు. గుంటుపల్లి సెంటర్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ఏసీపీ మురళీకృష్ణ. ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు పాలన సాగిందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. దేశానికి అవినీతిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు కాదని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు దృష్టంతా మళ్లీ అధికారం చేజెక్కించుకోవడంపైనే ఉందని, అందుకోసం పవన్ కళ్యాణ్ ను బీజేపీని వాడుకుంటున్నారని ఆరోపించారు. సీనియర్ పాత్రికేయుడు విజయబాబు రచించిన మహాదోపిడీ అనే పుస్తకాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మోసాలను ప్రజలు గ్రహించారు కాబట్టే 2019లో ఓటుతో బుద్ధి చెప్పారని వివరించారు. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి చంద్రబాబు ఏ విధంగా దోపిడీ సాగించారో అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తాడన్న విషయాన్ని మహాదోపిడీ పుస్తకంలో రచయిత విజయబాబు చక్కగా వివరించారని సజ్జల పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర నిధులను చంద్రబాబు దోచుకున్న విధానాన్ని కూడా ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియజేశారని వివరించారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు పాలన సాగిందని సజ్జల విమర్శించారు. దేశానికి అవినీతిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు కాదని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు దృష్టంతా మళ్లీ అధికారం చేజెక్కించుకోవడంపైనే ఉందని, అందుకోసం పవన్ కళ్యాణ్ ను బీజేపీని వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారం కోసం చివరి ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. వ్యక్తిని కానీ ఇలాంటి ఒక పార్టీ తను తయారు చేసుకున్న పార్టీ అనబడే ఆ ముఠాను కానీ ఫైనల్ నెయిల్ కొట్టాల్సిన ఇది వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఒక భ్రమలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ అవేర్నెస్ పెంచేది వాటి చంద్రబాబు అనేది. ఎందుకంటే ప్రజలు రోజు అన్ని చూడరు, షార్ట్ మెమరీ, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ టైం వచ్చినప్పుడే వాటిని చూసే ప్రయత్నం చేస్తారు. అందులో ఛాయిస్ చూస్తారు. ఇప్పుడున్న దాంట్లో ఈరోజు ఛాయిస్ ఏది లేదు, ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా. 19-24 మధ్య పాలన ఇటువైపు ఉంది అద్భుతంగా. 14-19 మధ్య ఎలా జరిగింది అనేది మర్చిపోకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే, ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక మంచి జయబాబు గారు చేశారు ఇది. అండ్ ఐ థ్యాంక్ హిమ్. ఇలాంటివి ఇంకా రావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఆలోచించాలి అంతా. తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు రిజర్వేషన్ ను 5% నుంచి 10% వరకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు కోరారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను ఆంధ్రరత్న భవన్లో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. కులాల వారీగా గణన చేపట్టి కాపు సామాజిక వర్గ వాస్తవ సంఖ్యను లెక్కించి తమాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రమేష్, వన్నెంరెడ్డి రాధాకృష్ణ, వెలుగంటి లక్ష్మణరావు, భూపతి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు 115 కోట్లు అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. జూన్ ఆఖరు వరకు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో పంచాయతీరాజ్, మున్సిపల్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణాలు చివరి దశకు వచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులో
అందుబాటులోకి తీసుకురావాలని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులన్నింటినీ పూర్తి స్థాయిలో నీటితో నింపాలని సూచించారు. బోర్వెల్స్, ఇతర తాగునీటి వనరులకు సంబంధించి స్టోరేజీలకు మరమ్మతులు చేపట్టాలని, శివారు కాలనీలకు, ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. కుళాయిల ద్వారా రోజుకొక్కసారైనా మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పశువులకు కూడా తాగునీటికి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని గుంటుపల్లి గ్రామంలో పోలీసులు గురువారం కవాతు నిర్వహించారు. వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి అధ్యక్షతన 100 మంది సివిల్, ఏఆర్, పారామిలిటరీ బలగాలతో గుంటుపల్లి సెంటర్ నుంచి కాజీపేట మీదుగా ఎంపీపీ పాఠశాల వరకు ఫ్లాగ్ మార్చ్ జరిపారు. వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటర్లు ఎటువంటి అపోహలకు గురి కావద్దన్నారు. సీఐఎం సత్యనారాయణ పాల్గొన్నారు. ఓకేనా. రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి గ్రామంలో పారామిలిటరీ దళాలు మరియు సివిల్ పోలీసులు మరియు మా వెస్ట్ డివిజన్లోని సిఐలు 1 టౌను, 2 టౌను, ఇబ్రహీంపట్నం సిఐలతో కలిసి కవాతు నిర్వహించడం జరిగింది. మెయిన్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ప్రజలందరికీ కూడా మేమున్నాము అనే భరోసా కల్పించడం, తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు నిర్వహించేటందుకు గాను ఫోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఎవరికి ఏ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగేటందుకు గాను ఏ అవసరమైనా సరే దళాలన్నీ రెడీగా ఉన్నాయని చెప్పడమే, భరోసా కలిగించడమే మా ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటందుకు గాను సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. గుంటుపల్లి గ్రామం సంబంధించి సెన్సిటివ్ ప్రాంతం సార్. గతంలో పంచాయతీ ఎన్నికల్లోనే పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీ మీద వాళ్ళిద్దరూ రెండు పార్టీలు కూడా గొడవలు జరిగినాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా భద్రతా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీనికి క్రిటికల్ విలేజ్గా గుర్తించడం జరిగింది. అందుకనే ఈరోజు సమస్యాత్మక ప్రాంతం కాబట్టే ఈరోజు ముందుగానే ఈ విలేజ్లో కవాతు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా రౌడీ షీటర్స్, ప్రీవియస్గా ఎలక్షన్ అఫెన్సెస్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళ మీద బైండ్ ఓవర్స్ కూడా చేయిస్తున్నాం. సత్ప్రవర్తన కలిగి ఉండేటందుకు గాను బైండ్ ఓవర్స్ కూడా చేయిస్తాం. అంటే పర్టికులర్గా ఈ విలేజ్ అని కాదు, మ్యాక్సిమం 90% ఆఫ్ ది
ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్ అలాగే రౌడీ షీటర్స్ అందరి మీద కూడా బైండ్ ఓవర్ చేయొచ్చు. వైసీపీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కే చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మంగళగిరి తాడేపల్లికి ఏం చేశారో వైసీపీ నాయకులు తెలపాలని నిలదీశారు. మంగళగిరి టీడీపీ రూరల్ కార్యాలయంలో టీడీపీ జనసేన నాయకుల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు మాట్లాడుతూ మంగళగిరి అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మంగళగిరి తాడేపల్లికి ఏం చేశారో వైసీపీ నాయకులు తెలపాలన్నారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కేకు ఓటు ఉందా? ఓటు లేని ఆళ్లకు లోకల్ నాన్ లోకల్ అనే అర్హత లేదన్నారు. ప్రజల్లోకి వెళ్లాలంటే ప్రశ్నిస్తున్నారని వైసీపీకి రాజీనామా చేసి పార్టీ మారారు. మళ్లీ బేరం కుదిరినట్టుంది, అందుకే వైసీపీలోకి వచ్చారని విమర్శించారు. రాజధాని ఇక్కడే ఉంటుందని రైతులను మోసం చేసింది ఆళ్ల రామకృష్ణారెడ్డి అని ఎమ్మెల్యే ఆర్కేపై స్వయంగా రెడ్డి సామాజిక వర్గ నాయకులు సీఎం జగన్ కు ఫిర్యాదులు చేశారని చెప్పారు. నారా లోకేష్ పేద బడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో ప్రజల సమస్యలు నారా లోకేష్ గుర్తిస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ అబద్ధాలు చెప్పలేదన్నారు. మంగళగిరిలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చిన ఘనత నారా లోకేష్ కు దక్కుతుందన్నారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓడిపోయినా సరే ప్రతి గడపకు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారని, గడిచిన కాలంలో ఎమ్మెల్యేలుగా ఉన్న కమల, హనుమంతరావు మంగళగిరిని అభివృద్ధి చేయలేదన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ ను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆయన చెప్పుకొస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఒక చేనేత వర్గాలకు చెందినటువంటి ఒక మహిళకి ఇవ్వటం చాలా సంతోషం అని. ఇదే 2014 నుంచి ఇప్పటిదాకా మంగళగిరిలో చేనేత వర్గాల వారు లేరా? అదే మహిళలు లేక అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇచ్చారా? దీనికి ఆళ్ల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకంటే 2019లో 20 రోజుల ముందు నామినేషన్ వేసి లోకేష్ గారు ఇక్కడ పర్యటించడం జరిగింది శాసనసభ్యుడిగా. ఆనాడు ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాదిరిగా లోకేష్ గారు ఎక్కడ అసత్య ప్రచారాలు చేయలా, చేస్తానన్నదే చెప్పారే తప్ప వీళ్ళ మాదిరిగా మేము అధికారానికి వస్తే పేదలకి అధికారంలోకి రాగానే పట్టాలు ఇస్తామని మాయమాటలు ఆ రోజు లోకేష్ గారు చెప్పలా. అదేవిధంగా మరి ముగ్గు రోడ్లో ఉన్నటువంటి పేదల ఇళ్ళకి రైల్వే అధికారులు నోటీసులు ఇస్తే ప్రతిపక్ష నాయకులు వాళ్ళకి అండగా నిలబడ్డారు కన్నా ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాక్కున్నాడు ఆ రోజున. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే మరి తాడేపల్లి టౌన్లో ఉన్నటువంటి పశువుల ఆసుపత్రి దగ్గర ఉన్న వంతెన్ని నేను నిర్మిస్తానని ఆ రోజు వాళ్ళకి మాయమాటలు చెప్పిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. తెదేపా, జనసేన, భాజపాల కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు చర్మగీతం పాడాలని ఉమా పిలుపునిచ్చారు. సెంట్రల్లో బోండా ఉమామహేశ్వరరావును గెలిపించాలని కోరుతూ 26, 25వ డివిజన్లో గురువారం నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర విజయవంతంగా సాగింది. శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో బోండా ఉమామహేశ్వరరావు, ఆయన కుమారులు సిద్ధార్థ, రవితేజలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎస్ఆర్ఆర్ కళాశాల మీదుగా సర్దార్ పటేల్ రోడ్, అల్లూరి సీతారామరాజు వంతెన, పాత ఉపాధి కల్పన కార్యాలయం మీదుగా లాల్ బహదూర్ శాస్త్రి రోడ్ నుంచి కొత్త వంతెన కూడలి, అన్నదాన సమాజం రోడ్ మీదుగా 25వ డివిజన్ అరండల్పేట కూర్మయ్య వంతెన వద్ద ముగిసింది. స్థానికులు హారతులతో ఘనస్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు చర్మగీతం పాడాలని ఉమా పిలుపునిచ్చారు. 26వ డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, డివిజన్ ఇన్ఛార్జ్ సతీష్, అధ్యక్షుడు తోటాపాండు, 25వ డివిజన్ అధ్యక్షుడు మాచర్ల గోపీనాథ్, ప్రధాన కార్యదర్శి సాయిబాబు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ తుమ్మలపెంట శ్రీనివాసులు, పలువురు నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రచారం విస్తృతంగా కొనసాగుతూ ఉంది. మరి ఇప్పటికే 5 రౌండ్లు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళాం, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ కంప్లీట్ చేసాం. అంతేకాకుండా
మెగా పాదయాత్రలు రెండు డివిజన్లో ప్రధానమైన కూడళ్లలో దాదాపు 500 మంది కార్యకర్తలను పెట్టుకొని మరి పెద్ద ఎత్తున పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో తల్లకిందులైపోయినటువంటి పేదల జీవితాలకి ఒక ఆశాకిరణంగా చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారు. మళ్ళీ పూర్వ వైభోగం, స్వర్ణ యుగం లాంటి తెలుగుదేశం పరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటూ ఉన్నారు. అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలని ప్రజలు కోరుకుంటున్న ఈ తరుణంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ, ఎంపీగా కేశినేని శివనాథ్ చిన్ని కానీ, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో రావడం అనేది సత్యం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికే ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తరుణంలో ఈ గెలుపుని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా అద్భుతమైన మెజార్టీతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు గెలుస్తారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధిని అడ్డుకోవడానికే తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జనాబ్ షేక్ ఆసిఫ్ అన్నారు. టీడీపీ కూటమికి ముస్లిం మైనార్టీలు పూర్తిగా వ్యతిరేకమని ఆయన వెల్లడించారు. భవానీపురం పోలీస్ కాలనీలోని మసీద్ సిద్దికే అక్బరియా గురువారం జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ను స్వీకరించారు. అనంతరం అక్కడ ప్రార్థనలో పాల్గొన్నారు. మసీద్ బయట ఆయన్ను కలిసిన మీడియాతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలను అణిచివేసే లక్ష్యంతోనే టీడీపీ కూటమి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. ముస్లింల రిజర్వేషన్ల రద్దు, ముస్లిం సంక్షేమం రద్దు ఎజెండాతో బీజేపీ, జనసేన కూటమి తెలంగాణలో పనిచేశాయన్నారు. ఆ పార్టీలతో నేడు ఏపీలో టీడీపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పాల్గొంటుందన్నారు. ఇటువంటి ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్న కూటమికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో రాజ్యాంగం వివరిస్తున్న లౌకికవాదానికి తోట్లు పొడిచే ఈ విధమైన కూటమిని తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రానున్న కాలంలో ఈ విధమైన కూటమి వలన దేశానికి ప్రమాదమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాక్ బోర్డ్ చైర్మన్ గౌస్ ముహిద్దీన్, పార్టీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు నాహిద్, స్థానిక కార్పొరేటర్ పడిగపాటి చైతన్య, అంతుజ్మాన్, కార్యదర్శి మహేష్, కార్యదర్శి బషీర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగర పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్ల నుంచి సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోవాలని నగరపాలక సంస్థలో తెదేపా ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, ఉప ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రతి వార్డులో వాలంటీర్లు తమ క్లస్టర్లకు అనుబంధంగా ప్రత్యేకంగా క్లస్టర్ కుటుంబాలతో గ్రూపులను తయారు చేసి తమ వద్ద ఉన్న డేటాతో అక్రమాలకు పాల్పడుతూ వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ను కలిసేందుకు తెదేపా ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, ఉప ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు కార్పొరేషన్ కార్యాలయానికి రాగా ఆయన అందుబాటులో లేరు. దీంతో ఫెషే అధికారులకు వినతి పత్రం అందించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వార్డులో వాలంటీర్లు తమ క్లస్టర్లకు అనుబంధంగా ప్రత్యేకంగా క్లస్టర్ల కుటుంబాలతో గ్రూపులను తయారు చేసి తమ వద్ద ఉన్న డేటాతో అక్రమాలకు పాల్పడుతూ వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు తాయిలాలు ఎరచూపి ప్రలోభాలకు గురి చేస్తున్నారని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సిమ్ములను తక్షణమే బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్ల సొమ్మును ప్రతి నెల 1వ తేదీన అందిస్తున్నందుకు ఆ ఒక్కరోజు మాత్రమే వారికి ఫోన్లు అందించి ఆ వెంటనే తిరిగి స్వాధీనం చేసుకుని మిగిలిన రోజుల్లో సెల్ ఫోన్లు దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరారు. దీనిపై తాము ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను యథావిధిగా కొనసాగిస్తామని తమ నాయకుడు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించినందున వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు దుష్ప్రచారాన్ని నమ్మి వారికి అనుకూలంగా వాలంటీర్లు పనిచేయాల్సిన అవసరం లేదని బాలస్వామి, వెంకటేశ్వరరావులు సూచించారు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి, మరి ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఏంటంటే విజయవాడ నగరంలో ఎలక్షన్లు సజావుగా జరగాలి అంటే, ఎలక్షన్లో న్యాయంగా జరగాలి, న్యాయబద్ధంగా అంటే కనుక వాలంటీర్స్ యొక్క సెల్ ఫోన్లు బ్లాక్ చేయాలి, వాళ్ళ సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఏంటంటే ఎలక్షన్లు ఇంకా 45 రోజులు ఉన్నాయి. ఇంకా సుమారుగా 2 నెలలు టైం ఉంది. ఈలోపు వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ దగ్గర సుమారుగా ఒక వాలంటీర్కి వచ్చి ఒక 100 మందికి సంబంధించినటువంటి, ఒక 120 మందికి సంబంధించి ఒక డేటా ఉంటుంది. అంటే సుమారుగా 100 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు కాబట్టి ఈ 100 ఇళ్ళతో ప్రతి వాలంటీర్ కూడా ఒక డేటా తయారు చేసి గ్రూప్ పెట్టి ఆ క్లస్టర్ గ్రూప్ పేరుతో మరి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.
అంటే ప్రజల్ని గ్రూపుల్లో వైసీపీకి ఓటేయమని ఆకర్షితులను చేసే విధంగా మరి ప్రజలకి ఆ గ్రూపుల్లో లేనిపోయని మెసేజ్లన్నీ పెట్టి ప్రజల్ని ఆకర్షించి వైసీపీ వైపు తిప్పే విధంగా కొంతమంది వాలంటీర్స్ ఈరోజు పనిచేస్తున్నారు. కాబట్టి వాలంటీర్ల యొక్క సెల్ ఫోన్లు తక్షణమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ప్రజలకి ఏదైనా ఐరిష్ లేకపోతే ఫింగర్ ప్రింట్ వేయాలంటే 1వ తారీఖు సెల్ ఫోన్ ఇచ్చి అదే రోజు సాయంత్రం మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ప్రజలకి వృద్ధా పెన్షన్లు ఇచ్చే రోజు 1వ తారీఖు ఇచ్చి ఆ ఒకరోజు పర్మిషన్ ఇచ్చి మళ్ళీ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఎందుకంటే పెన్షన్లు కూడా ప్రజలకు ఆగకూడదు కాబట్టి చెప్తున్నాం మేము. మెయిన్ మరి మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే, కలవడానికి కారణం ఏంటంటే, ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా ఈ వాలంటరీ సంస్థ అనేది కూడా మరి అధికార పార్టీకి ఫేవర్గా పనిచేస్తూ ఉంది. వాలంటీర్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఎందుకంటే జీతాలు ఇచ్చేది ముఖ్యమంత్రి గారి జేబులోంచి ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వట్లేదు. ప్రజల సొమ్మే మీకు జీతాలుగా ఇస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేయండి, పార్టీల కోసం పనిచేయబాకండి, మీరు ఒక ఉద్యోగస్తులుగా పనిచేయాలని మనసారా వాలంటీర్స్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద కూడా 40 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇంకా ఎంతమంది అవుతారో తెలీదు. ఎందుకంటే ఇప్పుడైనా సరే వాలంటరీ సంస్థ మాత్రం మరి ప్రజల కోసం లాగా ఉపయోగపడాలి తప్ప మరి పార్టీలకు ఉపయోగపడకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు పాలన సాగిందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ. దేశానికి అవినీతిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు కాదని ఆరోపణ. ప్రస్తుతం చంద్రబాబు దృష్టంతా మళ్లీ అధికారం చేజెక్కించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ను బీజేపీని వాడుకుంటున్నారని ఆగ్రహం. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను కలిసిన వినతి పత్రం అందజేసిన కాపు నేతలు. తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు రిజర్వేషన్ను 5% నుంచి 10% వరకు పెంచాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు 115 కోట్ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడి. జూన్ ఆఖరు వరకు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వ్యాఖ్య. సాధారణ ఎన్నికల నేపథ్యంలో గుంటుపల్లిలో పోలీస్ కవాతు. గుంటుపల్లి సెంటర్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ఏసీపీ మురళీకృష్ణ. ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.